విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. సెప్టెంబర్ మాసంలో గృహ సంచారం ఈ విధంగా ఉంది. సింహంలో సంచరిస్తున్న రవి 17వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. కన్యలో సంచరిస్తున్న కుజుడు 13వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. సింహంలో సంచరిస్తున్న బుధుడు 15వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు. కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు 15వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. శని మీనంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు కుంభంలోను, కేతు సింహంలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని సింహరాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి. సింహరాశికి అధిపతి రవి. సింహరాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. మాట పట్టింపులు, వివాదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు చాలా శ్రమిస్తేనే గాని మంచి ఫలితాలను సాధించలేరు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు 2వ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు ఉంటాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న స్థాయికి చేరుకోగలుగుతారు. అయినప్పటికీ సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు, మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంటుంది. కనుక సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు వ్యాపారం కొంత మందకొడిగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారంలో భాగస్తులతో విభేదాలు ఉంటాయి. నమ్మక ద్రోహం జరిగే అవకాశం కూడా ఉంటుంది. రోజు వ్యాపార స్థలంలో విష్ణు సహస్రనామాన్ని వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందులను తగ్గించుకోవచ్చును. వివాహ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు, విభేదాలు ఉంటాయి. 2వ వారం తర్వాత ఈ గొడవలన్నీ సద్దుమణిగి ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. దూర ప్రాంతాలకు అధిక ప్రయాణాలు ఉంటాయి. 7వ తేదీ రాత్రి సంభవిస్తున్న సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, జీవిత భాగస్వామితో విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. కనుక సింహరాశి వారు గ్రహణశాంతులు చేయించుకోవడం చాలా అవసరం. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. సింహరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.